వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత అనుకుంటా ఇంత నమ్మించడం. బీరువా ఉండిందండి. బీరువా వాజ్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఐ థింక్ దాని తర్వాత ఇంత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇప్పుడు. అవును, కొంచెం సీరియస్ వెళ్ళిపోతున్నాయి కథల వైపు. సీరియస్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు సరే ఇప్పుడు ఇవాళ ఐడెంటిటీయే ప్రతిసారి కొత్తగా ఏదో డిఫరెంట్గా నెక్స్ట్ ఫిల్మ్ డిఫరెంట్గా ఉంటుంది అని. సో మరి నేను అది కంటిన్యూ చేస్తే ఇట్ వోంట్ ల్యాండ్ ఇన్ త్రూ. ఒక పాయింట్ తర్వాత ఏమైందంటే సినిమాలకు ఉండే ఫిల్మ్ లాంగ్వేజే మారిపోయింది. ఇప్పుడు తెనాలి రామకృష్ణ కూడా కొంచెం కమర్షియల్ ఇదిగానే ట్రై చేసాం, బట్ మాకు ఒక పరిమితిలో చేసాం. ఇలాంటి సినిమాలు చేయడానికి ఒక బడ్జెట్, స్పేస్, టైం ఇవన్నీ అవసరం. ఏదైనా కొన్ని చెక్ మార్కులు ఉంటాయి ఇలాంటి సినిమాలకి, అవన్నీ టిక్ చేస్తే తప్ప ఇవి ల్యాండ్ అవ్వవు. వెంకటాద్రి కూడా మీకు నేను టెన్షన్లోనే ఉంటా. ఇట్స్ వెరీ స్మార్ట్ కామెడీ. స్మార్ట్ కామెడీ. మీ క్యారెక్టర్ చాలా అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మాకు మాత్రం ఎంటర్టైన్మెంటే సర్వ్ అవుతూ వస్తుంటుందండి. సో మాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ క్రియేట్ చేసిన వైప్ తర్వాత మళ్ళీ మజాకా చూస్తుంటే చాలా టెన్షన్ ఫ్రీగా ఉంది మీ క్యారెక్టర్. అంటే టెన్షన్స్ ఉన్నాయి, బట్ మాకు మాత్రం సరదాగా. నాకు నా లైఫ్లో కొన్ని సినిమాలకి ఒక ఎక్స్పీరియన్స్ చూశాను. అంటే ఏంటి, మనం వేరే వేరే సినిమాలు థియేటర్లో వేరే వేరే ఎమోషన్స్ని కదిలిస్తాయి. యాక్షన్ సినిమాలు అంటే థ్రిల్లర్లు, టెన్షను లేదా హై ఇస్తుంది. భైరవ్ కోన్లో చాలా రోజుల తర్వాత కొన్ని కామెడీ ఎపిసోడ్లోని మొత్తం థియేటర్ ఊగుగా నవ్వుతున్నారు. అవును. మళ్ళీ రాయన్లో నా కొన్ని ఎపిసోడ్లో మొత్తం థియేటర్ పడిపడి నవ్వుతున్నారు. నేను ఆ ఎమోషన్ మిస్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. అవును. నేను సడన్గా అవును కదా, ఇది మనం ఎక్స్పీరియన్స్ చేసి చాలా రోజులు అయింది కదా, దీంట్లో భయంకరమైన ఫీలింగ్ ఉంటుంది. మనం థియేటర్లో సీక్రెట్ ముసుగుసుకుని కూర్చున్నప్పుడు థియేటర్ మొత్తం నవ్వుతుంటే చాలా ఒక హై అండి అది. సో ఐ ఫెల్ట్ ఇది గత కొన్ని సినిమాలు అక్కడక్కడ 10% 20% ఉంది. ఫుల్ అంటే మాకు సామాజిక వర్గంలో చూస్తున్నా, సంక్రాంతికి వస్తున్నాం చూస్తున్నా, మజాకాయ, ధమాకా ఇవి చూస్తున్నప్పుడు ఏంటంటే హ్యాపీగా ఆ 2 hours ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అయ్యి వస్తాం. సో మేము లాజిక్స్ ఏం పట్టించుకో ఎంటర్టైన్మెంట్ వైపుకి డ్రైవ్ అయిపోతూ ఉంటాం. అచ్చతల్లి సినిమాలు అండి. అందులో లక్కీగా ఆయన కుదరడం, ప్రసన్న కుదరడం అనేది నాకు జాక్పాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి బెస్ట్ టీం. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ చేయాలి, కుదురుతుంది.